హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఈరోజు వచ్చేసి మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పుకుందాం. మన మిసైల్ మ్యాన్ గురించి చెప్పుకుందాం. చాలా వరకు ఈయన పేరు అందరూ విన్నది, అందరికీ తెలిసిందే. మన టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేస్తే చాలా ముందు ఈయనే కనిపిస్తారు. ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. A to Z ఉంటాయని మాత్రం చెప్పలేను. కొంతవరకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాకి ఆయన జీవిత కథ నుండి కొన్ని అయితే తీసుకొచ్చాను నేను. A to Z చెప్పుకోవాలంటే చాలా టైమే పట్టింది. మన మిసైల్స్ మ్యాన్ గురించి ఇంకా చూద్దామా. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించారు. 2015 జూలై 27న ఆయన చనిపోయారు. ఆయన భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు ఔలి పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. మనం ముద్దుగా ఏపీజే అబ్దుల్ కలాం అని పిలుచుకుంటాం. అది షార్ట్కట్ కూడా అనుకోండి. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇవన్నీ హైలైట్స్. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధి కృషి చేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్ 2 అణు పరీక్షలలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ స్టోరీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అండ్ కొన్ని ఎగ్జామ్స్లో వచ్చిద్దనే కాదు, మన పిల్లలకు కూడా మనం ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచారు. లక్ష్మీ సెహగల్ ఈమె కూడా చాలా గొప్పవారండి. మన స్వతంత్రం వచ్చే టైంలో ఆమె కూడా చాలా మంచి పాత్రే పోషించింది. ఆమె గురించి మనం ఇంకో వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం. కలాం తన పుస్తకం ఇండియా 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్స్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 2వ స్థానంలో ఎంపికయ్యారు. బాల్య విద్యాభ్యాసం. ఔలి పకీర్ జైనులుబ్దీన్ కలాం గారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి జైనులుబ్దీన్ పడవ యజమాని, తల్లి ఆసియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి సాయంగా వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వాచ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. తరువాత కలాం గారు తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. 1955లో మద్రాసులోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరారు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. శాస్త్రవేత్తగా కలాం గారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT చెన్నై నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన తర్వాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOలో వారు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో
ఇస్రో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. కలాం గారు ఇస్రోలో పనిచేయటం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటని ఆయన చెప్పారు. 1970-1990 మధ్యకాలంలో కలాం గారు SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970లో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో ఒక మైలురాయి. 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజ్తో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ని అభివృద్ధి చేశారు. దీనికి కలాం రాజు స్టెంట్ అని పేరు పెట్టారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ని తయారు చేశారు. దాన్ని కలాం రాజు ట్యాబ్లెట్ అని అంటారు. ఆయన చిన్న పేపర్ బాయ్ నుండి స్టెప్ బై స్టెప్ వేసుకుంటా ఒక శాస్త్రవేత్తగా, డాక్టర్గా, నెక్స్ట్ రాష్ట్రపతిగా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా 2002 జూలై 18న కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో 90% పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. కలాం గారు 2002 నుండి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలాం గారు ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగేవారు. ప్రజలు కూడా కలాం గారిని ఆదరించేవారు. భారత రత్న పొందిన రాష్ట్రపతులలో కలాం గారు 3వ వారు. 2007 జూన్ 20తో తన పదవీ కాలం పూర్తి అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకనో విరమించుకున్నారు. కలాం గారి అవార్డులు ఇంపార్టెంట్వి మాత్రం చెప్తున్నాను, చాలానే ఉన్నాయి ఆయన అవార్డులు అయితే. 1981 పద్మభూషణ్ భారత ప్రభుత్వం, 1990 పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం నుండి అందుకున్నారు. 1997 భారతరత్న భారత ప్రభుత్వం చేత అందుకున్నారు. 1997లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు భారత ప్రభుత్వం చేత అందుకున్నారు. 1998 వీర్ సావర్కర్ అవార్డు భారత ప్రభుత్వం. 2000 శాస్త్ర రామానుజన్ బహుమతి. షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ భారతదేశం నుండి అందుకున్నారు. 2013 వాన్ బ్రాన్ అవార్డు నేషనల్ స్పేస్ సొసైటీ నుండి అందుకున్నారు. ఈ అవార్డుల లిస్ట్ అయితే చాలానే ఉంది, వాటిలో ముఖ్యమైనవి. నెక్స్ట్ ముగ్గురు అమ్మల కథ విందామా. ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం. తనకు ముగ్గురు అమ్మలు అంటే చాలా ఇష్టం అని కలాం గారు చెప్తూ ఉండేవారు. వారందరినీ ఆయన కలగలిగానని చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే, ఒకరు మా సొంత అమ్మ, మరొకరు భారత సంగీతానికి అమ్మ MS సుబ్బలక్ష్మి గారు, మరొకరు ప్రపంచానికే అమ్మ అయిన మదర్ తెరెసా అని చెప్పారు. వీళ్ళ ముగ్గురులో ఒకరి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రాష్ట్రపతిగా కూడా సేవలు అందించిన మహానీయుడు APJ అబ్దుల్ కలాం గారు 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాత్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని IIMలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం గారు హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెదాని ఆసుపత్రికి తరలించారు. నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 84 సంవత్సరాలు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన కలాం గారు ప్రతి అడుగు తన ఆశయాల వైపు అడుగులేస్తూ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, డాక్టర్గా, ప్రజల మనిషిగా దేశం కోసం ఎంతో కృషి చేశారు.
ఎక్కడ పేపర్ బాయ్, ఎక్కడ రాష్ట్రపతి చెప్పండి. ఇలాంటి వాళ్ళ స్టోరీస్ కదా మన పిల్లలకి ఇన్స్పిరేషనల్గా చెప్పాల్సింది మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 1919 సొల్యూషన్స్. ఇట్లాంటి చాలామంది మహనీయులు వికీపీడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమంది చేరుతుంది కాబట్టి.